ఇప్పుడు ఆనాడు మా ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, ఆనాడు చేసిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రశస్తమైన ప్రాంతాలకు ప్రాధాన్యత లేదు కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెలంగాణలో ఉన్న సకల రోగాలకు నివారణగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు ఇష్టపడి కష్టపడి గెలిపించుకున్న ప్రభుత్వాన్ని చూసి ఈరోజు ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం సంతోషపడాలి. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళి కలిసి మనము మన సాధక బాధకలు చెప్పుకోవాలి. కానీ ఇవాళ చూడు, మనం ఎన్నుకున్న పాలకులను చూసి మనం భయపడాల్సి వస్తుంది. మనము గెలిపిస్తే గెలిచిన వాళ్ళు మనల్ని పోలీసు పహారాల మధ్య, నిర్బంధాల మధ్య, ఎన్కౌంటర్ల మధ్య, అక్రమ కేసుల మధ్య భయంగా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్తున్న తెలంగాణ బిడ్డగా మేము వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఈ దేశానికి అయ్యే ప్రధానమంత్రిని ఇక్కడికి తీసుకొస్తాం. జాతీయ పండుగ చేసే బాధ్యత మాది, నిధులు కేటాయించే బాధ్యత మాది. ప్రతి పండుగకి ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే పండుగ ఏదైతుందో ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రులే హాజరయ్యి ఆదివాసీ బిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకునే విధంగా మా ప్రభుత్వంలో నిర్ణయాలు ఉంటాయి. దానికి నేను మా సీతక్క అన్ని రకాలుగా ఇక్కడ చాలామంది పెద్దలు వాళ్ళందరి పేరు తీసుకోకపోయినా మా బలరామన్న ఆయన ఎన్ని ఈ రోడ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయి. ఈ వాగు మీద వచ్చిన వంతెనలు వారి కేంద్ర మంత్రిగా ఉండి వందలాది కోట్ల రూపాయలు తెస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న హైవేలు కావచ్చు, రోడ్లు కావచ్చు, తాడువాయి రోడ్లు కావచ్చు, ఈ బ్రిడ్జులు కావచ్చు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టు నిధులను ప్రత్యేకంగా ఆ స్కీమ్లో చేర్పించి వేలాది కోట్ల రూపాయలు తెస్తే ఇవాళ టింగురంగాన్ని తిరుగుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. వచ్చే రోడ్లన్నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నిధులు. అప్పుడు సీతక్క కూడా ఎమ్మెల్యే ఉండే పోలెం వీరయ్య గారు ఉండే అంతకంటే ముందు. వీళ్ళందరూ మా వాళ్ళు ఉన్నప్పుడు చేసిరు. మేము ధైర్యంగా మేము ఉన్నప్పుడు చేసినాం అంటున్నాం. 2014 కంటే ముందు వచ్చిన నిధులు 2014 తర్వాత ఈ ములుగు ప్రాంతంలో, ఈ అటవీ ప్రాంతంలో ఏం నిధులు వచ్చినాయో టీఆర్ఎస్ చెప్పమనుంది. కాబట్టి గతంలో ఏవైనా చిన్న నిర్లక్ష్యాలు జరుగుంటే కూడా వాటిని సరిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. అది కుటుంబ సమస్య, అంతర్గత సమస్య. దాని మీద పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమైన నాయకులు మాట్లాడుతారు. కుటుంబం అన్న తర్వాత భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో చిన్న అంశాలు చర్చకు వస్తుంటాయి, సమస్య పోతుంటాయి. మీరు పాత్రికేయ మిత్రులు రాస్తుంటారు కదా టీ కప్పులో తుఫాన్ అని, అది అలాంటిదే. గతంలో వచ్చినాయి, ఇప్పుడు కూడా వచ్చింది. వాటిని సానుకూలంగా పరిష్కరించుకుంటాం, ముందుకెళ్తాం. ప్రజల సమస్యల ముందు మా సమస్యలు చాలా చిన్నవి. మా సమస్యలకు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల యొక్క సమస్యలకు అంత ప్రాధాన్యత మీడియా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యల మీద మేము కొట్లాడుతున్నాం. ప్రజా సమస్యల మీద కొట్లాడేటప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలనే దాంట్లో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఇవి విభేదాలు కాదు, భిన్న అభిప్రాయాలు మాత్రమే. జగ్గారెడ్డి గారు కూడా వ్యక్తపరుస్తున్నాయి. పార్టీ నిర్మాణంలో, ప్రభుత్వం మీద పోరాటంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసింది తప్ప దీనివల్ల ఎవరికి గోతికాడి నక్కలాగా కొంతమంది ఎదురు చూస్తారు. లేకపోతే వెంట పెదాలకు నక్క ఎదురు చూసినట్టుంది. అయిపో ఊసి పడితేమో ఎత్తుకొని పోదామని. ఒంటె పెదాలు ఇట్లా కిందికి ఏలాడుతుంటాయి, ఊసిపోవు. సేమ్ అట్లనే ఉంది. ఒంటె పెదాల కోసం నక్క ఆశించినట్టు టీఆర్ఎస్ వాళ్ళు జగ్గారెడ్డి ఏమైనా అయితే అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ఆగిపోతుంది అనేది అయితే ఆశపడుతారో వాళ్ళ ఆశలు అడియాశలు అవుతాయి. ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరం కలిసికట్టుగా కొట్లాడతాం. ముఖ్యమైన నాయకులు ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మీరేమో ప్రెసిడెంట్. ఇట్లాంటి ఊకే వార్తల్లోకి వెళ్తే మీ పార్టీ కార్యకర్తలకు కిందికి ఏం సంకేతం ఇస్తారు? మీ పంచాయతీ సరిపోతుంది కదా. ప్రజాస్వామ్యం బాగుంది కాంగ్రెస్ పార్టీలో, స్వేచ్ఛగా సమస్యల మీద మాట్లాడవచ్చు అని సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది. ఏముంటుంది దీన్ని అంత పెద్ద సమస్య కింద చూడకండి. దీన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టుగానే చూడండి. చిన్నవి ఉంటాయి. విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నాయి, పివి నరసింహారావు గారు, లేకపోతే జలగం వెంగళరావు గారు ఉన్నప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కాదు, సుభాష్ చంద్రబోసు, మహాత్మా గాంధీ గారు కూడా ఉన్నప్పుడు ఉన్నాయి. లేవా? వల్లభాయ్ పటేలు ఆ తర్వాత ఉన్నోళ్ళు ఉన్నప్పుడు ఉన్నాయి. మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ భిన్న అభిప్రాయాల, భిన్న సమూహాల
భిన్న ఆలోచన విధానాలకు వేదిక. మా పార్టీ సెక్యులర్ పార్టీ, మోర్ డెమోక్రటిక్ పార్టీ. సో ఇవన్నీ మా బలం. మీరందరూ కొత్తగా చూస్తారు. మీ డిక్టేటర్ టైప్ రీజనల్ పార్టీస్ని చూసి, నరేంద్ర మోడీ లాంటి కర్కశమైన వ్యక్తులను చూసి, భావన వ్యక్తం చేసే అవకాశం లేని రాజకీయ పార్టీలను చూసి మా లోపల లోపం ఉందనుకుంటున్నారు. లేదు, మీరు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో భిన్న అభిప్రాయాలకు తావుండేది. నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చిన తర్వాత ఏక వ్యక్తి పార్టీలుగా మారినాయి. అదేవిధంగా రీజనల్ పార్టీ అయిన టీఆర్ఎస్ను చూసి ఏక వ్యక్తి చేతిలో పట్టు బిగించి అభిప్రాయాలే లేకుండా తొక్కేయడం వల్ల మీరు ఇదే రాజకీయ పార్టీల విధానమేమో అనుకునే ప్రమాదంలో పడ్డారు. అది విధానమే కాదు, ఏక వ్యక్తి ఆలోచన ఎప్పటికైనా ప్రమాదం. మాది భిన్నత్వంలో ఏకత్వం, వాళ్ళది ఏకత్వంలో మూర్ఖత్వం. కాబట్టి ఆ ఏక నాయకత్వంలో ఉన్న మూర్ఖత్వం కాంగ్రెస్లో ఎప్పుడు ఉండదు. కాంగ్రెస్లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. భిన్న అభిప్రాయాలు అన్నిటినీ చర్చించుకొని ఏక నాయకత్వంలో పనిచేస్తాం. మా అందరి నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం తేవడానికి మేమందరం కష్టపడతాం. జగ్గారెడ్డి కష్టపడతాడు, రాఘవరెడ్డి కష్టపడతాడు, రాజేందర్ కష్టపడతాడు, బలరామన్న కష్టపడతాడు, మా వేమన్న కష్టపడతాడు, మా సత్తన్న లేకపోతే మా సాంబన్న, మా బాపు తెలంగాణ సాధించిన రాజయ్య గారు ఎక్కడ పోయి, మా రాజన్న కష్టపడతాడు. అందరం కష్టపడతాం. మా కార్యకర్తలు మేమందరం, మా యువ నాయకులు అంటే యూత్ నుంచి పనిచేసే మానవతరాయి లాంటి వాళ్ళకు కూడా సముచితమైన స్థానం ఉంటే మేము ఎవరమైనా ఇక్కడ కూర్చోవచ్చా. మీరు 10 ఏళ్ల క్రితం చూస్తే నేను ఒక సామాన్యమైన అట్లా మానవతరాయిలాగా నేను వెనకాల నించున్నటోని. రేవూరు ప్రకాష్ రెడ్డి ఊసరవెల్లి మాట్లాడేటప్పుడు ఇక మీ జిల్లాకు వచ్చినప్పుడు వెనకాల నించుండేటోని. ఇప్పుడు ఊసరవెల్లి చేతులు కట్టుకొని వారం నుంచి ఆయన నించున్నాడు. నేను చూడు దర్జాగా వచ్చి కూర్చున్నా. ఊసరవెల్లి అంటే తెలుసు కదా, మీ ఎర్రవల్లి. సో రీల్ కట్ చేస్తే 10 ఏళ్ళ పరిస్థితులు ఎంత మారిపోయినాయో చూడు. కాబట్టి తెలంగాణ అనేది స్వేచ్ఛ పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.